సో ఎలాంటి లక్ష్యం ఉండాలంటే నెక్స్ట్ 1 decade రాజమౌళి గారిది బీ హ్యాక్స్ ఉంటాయి. ఒకప్పుడు మామూలు మూవీస్ తీశారు, ఇప్పుడు అన్ని బీ హ్యాక్స్. బీ హ్యాక్ అంటే వాట్ ఆర్ యూ అబ్సల్యూట్లీ ప్యాషనేట్ అంటే మీకు ఆ పని డబ్బుల కోసం కాదు, డబ్బులు అవసరం లేకపోతే ఏం చేస్తారో అది అబ్సల్యూట్ ప్యాషన్. మీరు దేనికోసం జీవిస్తారో, ఏది బ్రతకడం కోసం ఏ పని చేస్తారు కాదు, ఏది లేకపోతే బతకలేరో అది అబ్సల్యూట్ ప్యాషన్. ఆయనకి మూవీస్ అనేది అలాంటిది. సో సెకండ్ వరల్డ్ క్లాస్ కాంపిటెన్స్, సామర్థ్యం డెవలప్ చేసుకోవడం. నేను పరమేశ్వర చంద్రశేఖర్ గారికి ఎందుకు మొదటి కాపీ ఇచ్చానో, ఆయనకి దేశానికి సర్వ్ చేయడానికి ఎంత ప్యాషన్ ఉందో అంత సామర్థ్యం కూడా. నిజాయితీ పడికి సామర్థ్యం లేకపోతే ఏం ఉపయోగం? సో వరల్డ్ క్లాస్ కాంపిటెన్స్. థర్డ్ వన్, వాట్ మేక్స్ మనీ, డబ్బులు వచ్చే అవకాశం ఉందా. సో ఇది మేము బీ హ్యాక్ అంటాం. ఎగ్జాక్ట్లీ మేము కూడా అలాంటి పెద్ద గోల్స్ పెట్టుకున్నాం. మాకు హ్యూమన్ పొటెన్షియల్ ఎనేబుల్ చేసేటటువంటి ప్యాషన్ ఉంది. ఎంతో కొంత 20 సంవత్సరాల నుంచి కాంపిటెన్స్ అట్లీస్ట్ కొంత పర్ఫెక్ట్ కాకపోయినా ముందుకు పోయటం 4 అడుగులు. అండ్ దాంట్లో మోడల్ వెదర్ ఇట్ మేక్స్ మనీ.